ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల శుభములు మీకు అందిస్తూ మండల కాల 15వ దినపు ధ్యానము ఆదివారం మినహాయించి 10వ దినపు ధ్యానంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ ధ్యాన అంశము ఒబీడియన్స్ ఓవర్ సాక్రిఫైస్, బలి మీద విధేయత అనే అంశము మనము ధ్యానం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల ధ్యానంలో పాల్గొనుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ధ్యానమంతట్లో నీ పవిత్రాత్మను తోడుగా ఉంచి మీ దీవెనల చేత మమ్మల్ని నింపి నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలి విధేయతన, బలి మీద విధేయత అనే అంశము మనం ధ్యానం చేస్తున్నాం. ఒబీడియన్స్ ఓవర్ సాక్రిఫైస్. టు ఓబే ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. బలి కంటే విధేయులంగా ఉండుట గొప్పది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం దయచేసి గమనించమనవి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని ప్రియమైన బిడ్డ, ఆలోచించుము. దేవుడు ఈ బలుల వలన సంతోషిస్తాడా? ఆజ్ఞ గైకొనుట, మాట వినుట చాలా ప్రాముఖ్యమైంది. దేవుని మాట వినకుండా, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా, ఆయన ఆజ్ఞను గైకొనుట పక్కన ఉంచి మన ఇష్టానుసారమైన జీవితం లోకంలో మనం చూస్తున్నాం. చేయరాని తప్పులు చేస్తారు, దేవుని దగ్గర వెళ్ళి అర్పణలు అర్పిస్తూ ఉంటారు. ఆజ్ఞ గైకొనుట, దేవుని మాటకు లోబడుట సర్వాంగ హోమములన్నిటికంటే, దహన బలుల కంటే, పొట్టేళ్ల క్రొవ్వు బలి కంటే, కోడెల బలి కంటే, గొర్రె మేకల బలి కంటే ఆయన ఆజ్ఞను గైకొనుట చాలా శ్రేష్టమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. టు ఒబే ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. టు ఒబే ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. బలి కంటే ఆయనకు విధేయులుగా ఉండుట దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన మాట వినేవారంగా ఉండాలి. ఆయన ఆజ్ఞలకు లోబడి, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొనుడని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. ఒకడు ఆయన ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను గైకొనుట, ఆయన మాట వినుట, ఆయనకు విధేయులై ఉండుట దేవుడు ఇష్టపడుతున్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 21వ అధ్యాయం దయచేసి 3వ వచనం గమనించమనవి. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. బలులు అర్పించుట దేవుడు ఇష్టపడుతున్నాడా? మూగ జీవాల్ని బలిగా అర్పించుట, చంపుట, వాటి రక్తం మందు దేవుడు సంతోషిస్తున్నాడా? నీతి న్యాయములను అనుసరించుట అనగా దేవుని మాట, దేవుని ఆజ్ఞ, దేవుని ఆజ్ఞలన్నీ నీతి న్యాయముల వైపు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి, నీతిమంతుడైన దేవుడు. నీతి న్యాయములను నీ జీవితంలో కోరుతున్నాడు. నీవు ఒకనికి అన్యాయము చేసి, అన్యాయముగా వాని డబ్బును నువ్వు కాజేసి దేవునికి బలి అర్పిస్తే అర్పణ దేవుని యొద్దకు చేరదు. ఒకరి ఎడల నీవు అవినీతితో నీవుండి అవినీతి అన్యాయము చేసి దేవుని దగ్గర డబ్బులు లేదా దేవుని యొద్ద బలి అర్పిస్తే అర్పణ దేవుడు ఇష్టపడడు.
నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. దేవునికి ఇష్టమైంది నీవు నీతి న్యాయంగా ఉండడం. దేవుని రాజ్యమునకు సింహాసనమునకు ఆధారం ఏంటంటే నీతి న్యాయము. ఆమోసు 8వ శతాబ్దం ప్రవక్తలో ఒకడైన ఆమోసు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. గొప్ప ప్రవాహము వలె న్యాయమును జరిగించుడి, నీళ్లు పారినట్లు నీతిని జరిగించుడి. గొప్ప ప్రవాహము వలె న్యాయమును స్థాపించండి. నీతి న్యాయములు ప్రవాహము వలె నీళ్లు పారినట్లు. నీతి న్యాయము లేకుండా ఉండడం దేవునికి ఇష్టం లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇర్మియా గ్రంథంలో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడిన 7వ అధ్యాయం 21, 22 వచనాలు, 23 వచనాలు గమనించమనేవి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 21 నుంచి 23. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ దహన బలులను కలిసి మాంసము భక్షించుడి. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనిరి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరక ముందు కానీ వారు ప్రయాణమంతట్లో కూడా ఈ బలుల విషయం నేను చెప్పలేదు అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. బలులు అర్పించుట విషయం నేను వారితో మాట్లాడనే లేదు. అయితే ఏదనగా నా మాటలు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. మీకు క్షేమము కలుగుట కొరకు ఆయన ఆజ్ఞలు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. మీకు మంచి జరగడానికి ఆజ్ఞలన్నీ కూడా మానవులందరూ సంతోషంగా ఆశీర్వాదకరంగా జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞలు, వాటిని అనుసరించి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ బలుల విషయము నేను వారికి చెప్పలేదు. చెప్పిన విషయం ఏంటంటే నా ఆజ్ఞ గైకొని నా మాట ప్రకారం జీవించాలని దేవుడు వారితో సెలవిచ్చిన విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సువార్తల పాఠ్య భాగంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం దయచేసి 7వ వచనం గమనించమనవి. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. దేవుడు కోరుతున్నాడేంటి? కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. బలి అనేది యేసుక్రీస్తు ప్రభువునందే అది సంపూర్తి చేయబడింది. ఆయన బలిని కోరే దేవుడు కాదు. మీ బలులు నాకు వెక్కసమాయనని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, నీళ్లు పారినట్లుగా నీతిని జరగనివ్వండి, గొప్ప ప్రవాహము వలె న్యాయమును స్థాపించుడి. ఆమోసు ప్రవక్త ద్వారా 8వ శతాబ్దంలో దేవుడు పలికిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన మాటకు విధేయులై ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండే బిడ్డల్ని దేవుడు కోరుతున్నాడు. ఆయన నీతి న్యాయములు అనుసరించి బిడ్డల్ని కోరుతున్నాడు. కనికరమును మన జీవితంలో ఆయన కోరుతున్నాడు. కనికరమును కోరుచున్నాను కానీ బలిని కోరలేదు అని దేవుడు పదే పదే సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కనికరంని కోరుచున్నాడు కానీ బలిని కోరట్లేదు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము, కనికరము ఆయన మనస్సు. మనం కూడా ఆయన ఆజ్ఞలకు విని పాటించు బిడ్డలుగా మనం ఉండుటకు టు ఒబే ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. బలి కంటే విధేయులమై ఉండుట చాలా గొప్పది. ఆ రీతిగా జీవించుటకు ప్రభు తన కృప మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు బలిని కోరే దేవుడు కాదు, విధేయత కోరుతున్నావు. మా తండ్రి, మేము విధేయులమై నీతి న్యాయములు అనుసరించుటకు, నీ ఆజ్ఞలు పాటించుటకు
కనికరము కలిగిన బిడ్డలుగా జీవించుటకు నీ కృప దయచేయమని, నీ మాటకు విధేయులమగుటకు నేర్పించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.